పంచమంలో శుక్రుడు ఉండడంగానే జరుగుతూ ఉంటుందన్నమాట. అట్ ది సేమ్ టైం చంద్రుడు కూడా ఇలాంటి లక్షణాలనే కలిగి ఉంటాడు. కానీ శుక్రచంద్రులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు చూడండి, చాలామంది ఏమంటారు, హీరోయిన్లుగా నటిస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం మనకు మల్టిపుల్ టాస్కులు కూడా చేస్తూ ఉంటారు. రైటింగ్ చేయడము, కొంతమంది చూసారా కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఇవన్నీ ఉంటుంటారు. సో కొన్నిసార్లు వీళ్ళతోటి రవి ఎత్తి కూడా కలిసినప్పుడు ఇట్లాంటి మల్టిపుల్ టాస్కులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం అనే ఢంగ్ అని చెప్పి ఒక డైరెక్టర్ పేరు పడుతుంది. సో ఆయనకు ఇట్లాంటి మల్టిపుల్ భావాలు రిలేషన్ ఉన్నప్పుడు వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ అనేది పొందుతారు. అంటే సో ఇక్కడ శుక్రుడు చంద్రుడు వాళ్ళ కావాల్సిన రేంజ్లో వాళ్ళ ఫలితాలు ఇస్తున్నారు. ఇది నటులకు సంబంధించి. మరి ఉన్నటువంటి ఒక్కొక్కసారి డౌన్ఫాల్ ఎందుకు అవుతుందండి నటులది అంటే, దానికి మనము దశలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ శుక్రుడు ఒకటేనా, లేదంటే శుక్రుడు ఎవరితోనైనా యతిలోటి ఉన్నాడా,